గందరగోళం అయిపోతాం. కొన్నిసార్లు మనకు వచ్చే కళలో మనుషుల్ని హడావుడి చేసేస్తాయి. అమ్మో కళ ఎలా వచ్చింది, ఏం జరుగుతుందో లేనిపోయిన టెన్షన్లు వస్తూ ఉంటాయి. ఉద్రేకాలు వస్తాయి. కొన్నిసార్లు శరీరం ఉప్పొంగిపోద్ది, బీపీలు పెరుగుతాయి. అలాగే ఆ కళ వచ్చినప్పుడు ఆ వచ్చిన కళను బట్టి ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. ఈ ఒక కళ వచ్చిందంటే మనుషులు కలవరపడిపోతారు, కలత చెందుతూ ఉంటారు. సహోదరుడా, సహోదరి, ఇలాంటి నిన్ను గగురుపాటు కలిగించే, నిన్ను కలవరపరిచే కలలు వస్తాయి అంటే సాతానుడు నీకు పెట్టిన కలలవి. మనము ప్రార్థనతో నింపబడితే, దేవుని వాక్యముతో నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితే సాతానుడు కలలు ఎవరికి రావు. నువ్వు భయపడాల్సింది లేదు, నువ్వు బాధపడాల్సింది లేదు, నువ్వు కలవరపడాల్సింది లేదు. కలవరపడే కలలు వచ్చినప్పుడు ఆ రోజంతా దిగులుగా ఉంటావు, బాధగా ఉంటావు. మనుషులతో కూడా మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళు భోజనం కూడా చేయరు. కొన్నిసార్లు ఆ వచ్చిన కలలు అంత ప్రభావాన్ని చూపుతాయి. సోదరుడా, సహోదరి, ఈ కలలు అనేవి సాతానుడు నీకు పంపించే కలలు నిన్ను కలవరం చేస్తూ ఉంటాయి. నీ జీవితంలో కూడా ఇలాంటి కలలు ఎన్ని నీకు వచ్చినాయో, ఎన్నిసార్లు బాధపడ్డావో. ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పకపోయినా నీ భార్యకైనా చెప్పి ఉంటావు, రాత్రి ఇలా కల వచ్చింది, ఏదో అయిపోద్దని భయం వేస్తుంది, టెన్షన్ పట్టుకుందని అని ఉంటావు. నీ భర్తకు చెప్పి ఉంటావు కదా. నీ ఫ్రెండ్స్కి చెప్పుకొని ఉంటారు కదా, ఇలాంటి కళలు వచ్చినాయి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని. సాతానుని యొక్క కళలవి. ప్రభునంతులారా, మనల్ని కలవరపరిచే కళలు కారణం ఏంటో తెలుసా? నీలో ప్రార్థన లేదు, నీలో దేవుని వాక్యం లేదు, నీలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు, నీవు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవటం లేదు, మర్చిపోతున్నావు. అందుకనే చీడ కళలు, పీడ కళలు, పాడు కళలు, రోత కళలు కంటా కూర్చున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని కడిగి శుద్ధీకరించాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇదిగో ఈ రాజు కల వచ్చింది. అయితే కళ గుర్తులేదు, ఏం లేదు. కళ వచ్చింది, కళ మాత్రం గుర్తులేదు. కానీ ఏం మిగిలిందంటే టెన్షన్ మిగిలింది. ఏదో నష్టం జరగబోతుంది, ఏదో ప్రమాదం జరగబోతుంది, ఏదో జరగరాంది ఏదో జరుగుతుంది. ఆ ప్రమాదం అయితే ఉంది అని అర్థమైంది, కానీ కళ గుర్తులేదు. మరి ఇప్పుడు ఈ కళ చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రాజుకు వచ్చిన కళ ఏమిటంటే దేశానికి రాబోయే సమస్యను గురించి కళ వచ్చింది. ప్రియులారా, కొన్నిసార్లు మన చుట్టూ సమస్యలు ఉంటా ఉన్నాయి. మన చుట్టూ కుటుంబ సమస్యలు ఉన్నాయి, మన చుట్టూ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మన కుటుంబాలలో సాతానుడు పెట్టిన తగాదాల సమస్యలు, పోట్లాటల సమస్యలు, కోర్టు కేసుల సమస్యలు, పోలీస్ స్టేషన్ల సమస్యలు, కర్ర పెత్తనాల సమస్యలు ఉంటా ఉన్నాయి మనకు ఇళ్లల్లో. ఈ సమస్యలకు నువ్వు కలవరం అయిపోతా ఉన్నావు. దేవుని వాక్యం ఏముందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఆ నెమ్మది లేని, ప్రశాంతత లేని జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఈ రాజు పరిస్థితి అదే. కారణము ప్రార్థన లేదు.
రాజులో ప్రార్థన లేదు, రాజులో వాక్యం లేదు. నీవు రాజు అయితే అవ్వచ్చు, కానీ ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే నువ్వు రాజులాగా బ్రతకలేవు. రాజులైన యాజక గుంపులో, రాజులైన యాజక గుంపులో నన్ను నీవు చేర్చినావు, నన్ను నీవు చేర్చినావు. నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై, అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతున్నారు. జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. రాజులైన యాజక గుంపులో నన్ను కూడా చేర్చినావు. ఆమేన్. ఏ గుంపులో చేరాలండి మనం? ఇప్పుడు ఏ గుంపులో చేరదాం? ఇప్పుడు కొన్ని గుంపులు అడుగుతాను, చెప్పండి. బుద్ధి లేని కన్యకల గుంపులో చేరదామా, బుద్ధి గల కన్యకల గుంపులో చేరదామా? ఏ గుంపులో చేరదాం? బుద్ధి గల కన్యకల గుంపులో చేరదాం. రైట్. గింజలు పొట్టు అని రెండు రకాలు ఉన్నాయి వాక్యంలో. ఏంటవి? గింజలు పొట్టు. పొట్టులో చేరదామా, గింజల్లో చేరదామా? దీనిలో చేరదాం, గింజల్లోనే చేరదాం. ఓకేనా? గింజల్లోనే చేరదాం. అయితే ఇప్పుడు మనం రాజులైన యాజక గుంపులో ఉందామా, లేక కలవరపడే గుంపులో ఉందామా? ఏ గుంపులో ఉందాం? చెప్పాలి. రాజులైన యాజక గుంపులోనే ఉందాము అయ్యా అని అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టారు. ఏముంది, పెద్ద ఖర్చు ఏమి లేదు. చప్పట్లు కొట్టమని కానీ కొట్టేస్తే పెద్ద రూపాయి కూడా ఖర్చు లేదు, కొట్టేస్తారు. రాజులైన గుంపులోకి రావాలంటే ఏం చేయాలి మరి? చప్పట్లు కొడితే వెళ్ళిపోతారా? చప్పట్లు కొడితే వెళ్ళేటట్టయితే ఆ దారిని బండి వేసుకొని పోతుంటారు చూడు, వాళ్ళు కూడా మా కొట్టమనగానే బండి మీద వెళ్తా కూడా కొడతారు. వాళ్ళు రాజులైన గుంపులోకి వస్తారా? పిల్లరా, రాజులైన గుంపులోనికి రావాలి అనంటే రాజు సముఖము దగ్గరకు త్వరగా మనం రావాలి. ఆమేన్. అదే అక్కడ చదవండి, ఆ వాక్యం చదవండి. 25వ వచనంలో, 25వ వచనం. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొనిపోయినారు. దానియేలును ఎక్కడ తీసుకెళ్లారు? ఇప్పుడు రాజు సన్నిధికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, రాజు సన్నిధికి నిదానంగా తీసుకువెళ్ళారా, త్వరగా తీసుకెళ్ళారా? చెప్పాలి. రాజు సన్నిధికి ఎక్కడ ఎలా తీసుకెళ్ళారు? త్వరగా తీసుకొని వెళ్ళారు. పిల్లరా, దానియేలు కానీ ఈ రాజు సన్నిధికి త్వరగా వెళ్ళకపోతే ఆ రాజుకు వచ్చిన కలకి ఆయన కలవరంతో చస్తాడు. ఆయన తొందరలో ఇక హోప్ లేదు ఆయనకి. ఆయనకు వచ్చిన కళ ప్రమాదకరమైనది. కళ గుర్తులేదు, కళ భావం గుర్తులేదు. ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు బ్రష్ కూడా వేయలే, ఆ రోజు టిఫిన్ చేయలే, ఆ రోజు భోజనం చేయట్లే, ఆ రోజు కాఫీ తాగట్లేదు, దిగులుగా కూర్చున్నాడు. ఈ కళ చెప్పేవాళ్ళు, ఈ కళభావం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి అయ్యా అని అన్నారు. దేశం మొత్తం మీద వెదకగా దానియేలు ఒకడు కనపడ్డాడు. ఈ దానియేలులో ఏముంది అనంటే, దానియేలులో ప్రార్థన ఉన్నది. దానియేలులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. దానియేలులో దేవుని వాక్యము ఉన్నది.
దానియేలులో ఆ రాజుకు ఉన్న కలవరము తీసివేసే బలమైన దేవుని శక్తి ఉన్నది. మన కలవరాలు పోవాలి అంటే దేవుని వాక్యము మనలోనికి రావాలి. నీ బలహీనతలు పోవాలంటే దేవుని శక్తి నీలోనికి రావాలి. అందుకనే ఈ రాజుకు వచ్చిన కలకి అసలే దిగులు పడుతున్నాడు. ఎక్కడ చేస్తాడో లేనిపోయింది, దేశం మొత్తం గందరగోళం అయిపోద్దని చెప్పి ఆ రాజు సముఖానికి దానియేలుని ఎలా తీసుకొని వెళ్ళారు? త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. ఎలా తీసుకెళ్ళాడండి? త్వరగా తీసుకొని వెళ్ళారు. ప్రియరా, నీ జీవితంలో నా జీవితంలో కూడా అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక బాధలు నీ మనసును చుట్టుపెడతా ఉంటాయి. కృంగుదల ఉంటుంది, బాధలు ఉంటాయి, నిద్రలేని రోజులు ఉంటాయి. ఏం చేయాలరా బాబు, అనవసరంగా ఈ శోధన వచ్చి పడింది, ఎట్లా ఈ శోధనల నుండి బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటావు. ఏంట్రా ఈ మిడమెత్రపోళ్ళు ఇలాగ చేశారు, నాకు ఏందా ఈ సంగతి, ఎట్లా తేలిద్దా అని నువ్వు అనుకుంటా ఉంటావు. శోధన ఎటువైపు నుండి వస్తుందో నీకు అర్థం కాదు, వచ్చి పడుతుంది. కానీ ఈ టైంలో మనం చేయాల్సిన పని ఏమిటంటే రాజ సన్నిధికి మనం వెళ్ళాలి. ఆమేన్. మనం పడతాం కదా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రియరా, నీ సమస్యలు వచ్చినప్పుడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, నిన్ను కృంగదీసే బాధలు నీ చుట్టూ ఉన్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని కొడదాం అనుకుంటున్నా? ఎవరిని తిడదాం అనుకుంటున్నా? ఎవరిని ఇరికిద్దామని చూస్తున్నా? ఇవన్నీ నీకు చుట్టుకునేయే, నీకు నష్టాన్ని తెచ్చేయే. నీకు శోధన వచ్చినప్పుడు ఇదిగో దానియేలు రాజు సముఖమునకు త్వరగా తోడుకొని పోయాను. దేవుని సన్నిధిలోనికి వచ్చి పడాలి. నీవు త్వరగా దేవుని సన్నిధిలోనికి రావాలి. నీవు పరిగెత్తుకుంటా దేవుని దగ్గరకు రావాలి. నీవు త్వరపడి మోకాళ్ళ మీద ఉండాలి. నీవు త్వరపడి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ప్రభువా అని దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. త్వరపడాలి. నీ సన్నిధిలోనికి నేను వస్తానయ్యా, నీ సన్నిధిలో నా బాధలు చెప్పుకుంటానయ్యా, నీ సన్నిధిలో నా మైండ్ అంతా వేడెక్కిపోయి ఉంది, ఆ వేడంతా నీ సన్నిధిలో చెప్పుకుంటానయ్యా అని చెప్పుకోవాలి. నువ్వు తిండి తినబుద్ధి కావట్లేదయ్యా, నిద్ర బాబుద్ధి కావట్లేదయ్యా, పరిస్థితులన్నీ గందరగోళం అయిపోయినాయి, కలవరం అయిపోయిందయ్యా, నీ సన్నిధిలో పడ్డానయ్యా, ఒక్కసారి కరుణించు,
దయచేసి త్వరగా మాకు సహాయము చేయండి అని రాజు సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, పరిశుద్ధాత్ముడు ఉన్న స్థలములోనికి వచ్చి నీవు త్వరగా దేవుని దగ్గర మోకరించాలి. ఉందా ఈ అనుభవం నీకు? సహోదరుడా, సహోదరి, యవనస్తులారా, ఈ అనుభవం నేర్చుకుంటున్నారా మీరు? నాకు ఎలాంటి సమస్య ఉన్నా నా ప్రభు దగ్గరకు నేను త్వరగా వెళతాను, ఆయన దగ్గర మోకరిస్తాను అని అనుభవం నేర్చుకుంటున్నావా? రాజుకి పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్య పోవాలంటే దానియేలును ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళారు. దానియేలు కానీ రాజు దగ్గరకు వెళ్ళకపోతే రాజుకు లైఫ్ లేదు, రాజుకు ఫ్యూచర్ లేదు. ప్రార్థనా పరులు నీకు దొరకకపోతే, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే నీకు లైఫ్ ఉండదు, నీకు ఫ్యూచర్ కూడా ఉండదు. దేవుని దగ్గరకు త్వరగా వెళ్ళాలి. దేవుని దగ్గరకు త్వరగా వెళ్ళాలి. అందుకనే దానియేలు వెళ్ళి ఆ రాజు కలను చెప్పాడు, ఆ కల భావాన్ని చెప్పాడు, ఇలాగ జరగబోతుందని చెప్పాడు. అప్పుడు రాజుకి నెమ్మది వచ్చింది. ఆమేన్. ప్రార్థనా పరులు నోరు తెరిస్తే నీకు నెమ్మది వస్తుంది. ప్రార్థనా పరులు నీ విషయమై ప్రార్థన చేసి చెబితే నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతావు. ఈ అనుభవంలోనికి నువ్వు వస్తావా? ఈ అనుభవంలోనికి రావాలి అని దేవుడు జక్కయ్య అంటున్నాడు, జక్క త్వరగా దిగయా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. నువ్వు ఈ అనుభవంలోనికి రావాలి. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలోనికి మనం రావాలి. మరి వద్దామా? ఒకవేళ నీవు ఎన్ని చెప్పినా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ పాయింట్ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో సడన్గా గుర్తు చేశాడు. ఈ చెప్పబోయే పాయింట్ ఇంకా చాలా ఇంపార్టెంట్. సడన్గా గుర్తు చేశాడు. ఒకవేళ నీకు ఎన్నిసార్లు బోధ చేసినా, యవనస్తులు వినండి బాగా, ఎక్కడెక్కడ మూలను కూర్చుని యవనస్తులు వాడు కాన్సన్ట్రేట్ చేసి వినండి. నీకు ఎన్నిసార్లు బోధ చేసినా నువ్వు పట్టించుకోకపోతే, దేవుని సేవకుడు ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు లెక్క చేయకపోతే, అది పద్ధతి కాదు, ఇలా చెయ్యని నీకు హెచ్చరికలు వస్తున్నాయి, హెచ్చరికలు తీసుకోకపోతే ఏమవుతావో తెలుసా? చూడండి దేవుని వాక్యంలో మనం చూద్దాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. బురద లేకుండా జమ్ము పెరుగున నీళ్లు లేకుండా రెల్లు మొలచున అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది. కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. ఏమనుందండి అక్కడ? ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. అర్థమైందా సహోదరుడా? దేవుని వాక్యము 100 ప్రసంగాలు వింటున్నావు, కానీ లెక్క చేయట్లేదు నువ్వు. తల్లి, 100 సార్లు ప్రార్థన చేస్తున్నావు, కానీ లోబడట్లేదు. దేవుని సేవకుడు ప్రేమతో చెప్పాడు, గద్దించి చెప్పాడు, బోధల్లో చెప్పాడు, అయినా కూడా నువ్వు పట్టించుకోవటం లేదు. ఏమవుతావో తెలుసా? నువ్వు
త్వరగా వాడిపోతావు. అక్కడ ఉంది, ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. వాడిపోయిన తర్వాత ఎండిపోతావు, ఎండిపోయిన తర్వాత రాలిపోతావు. దేవునికి నువ్వు త్వరగా లోబడకపోతే ఇతర మొక్కలన్నిటికంటే ఎక్కువగా, వేగముగా, త్వరగా వాడిపోవునని ఉన్నది. ఇది ఎంత ప్రమాదం అండి, ఇది ఎంత నష్టం అండి. ఇది దావీదు మహారాజు ఏమంటున్నాడు? వారు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుదురు అని ఉన్నది. అనగా దేవుని మందిరంలో స్థిరపడాలి, వాక్యానికి లోబడాలి, ప్రార్థన చేయాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని పనిని చేయాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, నీ కుటుంబాన్ని దేవునికి లోబడినట్లుగా చేసుకోవాలి. వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతారు. దేవుని లెక్క చేయకుండా, దేవుని పని అంటే లెక్క లేకుండా, దేవుని సేవకుడు అంటే లెక్క లేకుండా, వాక్యమన్నా లెక్క లేకుండా ఉంటే త్వరగా వాడిపోయే లక్షణాలు అవి. అందుకనే జక్కయ్యతో అంటున్నాడు, జకా త్వరగా దిగయా, త్వరగా రా నా దగ్గరికి, త్వరగా నా రాజు సముఖమునకు రా, నా సన్నిధిలోనికి రా. సోదరుడా, సోదరి, తల్లి, తండ్రి, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఆలస్యం చేస్తున్నావో ఆలోచన చెయ్యి. ఎన్ని సంవత్సరాల నుండి వాయిదాలు వేస్తున్నావో, తర్వాత అని ఎన్నిసార్లు తడవ చేస్తున్నావో ఆలోచన చెయ్యి. ప్రభు అంటున్నాడు, త్వరగా నువ్వు లోబడాలి, త్వరగా నువ్వు నా దగ్గరకు రావాలి, త్వరగా నా మాట వినాలి, త్వరగా మారు మనసు పొందాలి, త్వరగా రక్షణ పొందాలి, త్వరగా మనసాక్షిని సరి చేసుకోవాలి, త్వరగా దేవునికి నువ్వు చెల్లించాల్సింది ఏదైనా ఉంటే అర్జెంటుగా త్వరగా చెల్లించాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏమైనా మర్చిపోయావంటే గుర్తు చేసుకొని త్వరగా నాది నాకు ఇచ్చేసేయి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీవు చేయాల్సింది త్వరగా చేసేసేయాలి. దేవునికి త్వరగా ఇచ్చేసేయాలి. వాయిదాలు వేసుకోవద్దు. దేవుని సన్నిధిలో నీవు చేయాల్సిన పనులు త్వరగా చేసేసేయి. అలాంటి వారు ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతారు. చప్పట్లు కొట్టాడు ఒకసారి అందరూ. దేవానికి స్తోత్రం అని చెప్పండి. మరి అలాగూ మనం త్వరపడదామా? అలాగూ మనం త్వరపడదామా పిల్లరా? చూడండి, చివరికి ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 70వ కీర్తన 70వ కీర్తన 5వ వచనం చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే. ఏమంటారండి? నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నేను నీ దగ్గరకు త్వరగా వస్తున్నాను, నీవు కూడా నన్ను రక్షించడానికి త్వరపడి రండి అయ్యా. తర్వాత ఏమంటున్నాడు? నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుము. సోదరుడా, సహోదరి, నన్ను రక్షించుటకు త్వరపడి రండి ప్రభువా. నేను త్వరగా నీ దగ్గరకు వస్తాను, మీరు కూడా త్వరపడి నా దగ్గరకు రండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే
మనము త్వరపడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుణ్ణి కూడా త్వరపడి నా దగ్గరకు రండి అయ్యా, నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉండాలి. అక్కడ దేవుడు మేడి చెట్టు క్రింద నిలబడి జకయ త్వరగా దిగన్నాడు. జకయ ఏం చేశాడు? త్వరగా దిగొచ్చాడు. ప్రభు దిగు అన్నాడు, ఈయన దిగాడు. ప్రభు త్వరగా అన్నాడు, ఈయన త్వరగా వచ్చేసాడు. సంఘానికి మనకు లేక దేవునికి సంఘానికి ఉండవలసింది కూడా ఇదే. ఆయన త్వరపెడతా ఉన్నాడు, మనము కూడా త్వరపడుతూ ఉండాలి. సోదరుడా, మరి నువ్వు సిద్ధపడతావా? త్వరపడతావా? ప్రభా, నీ పనిలో నేను జాగు చేయక త్వరపడి ముందుకు లోబడతానయ్యా, ముందుకు వస్తానని ప్రభుతో చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనమందరము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. ప్రభా, నా జీవితంలో త్వరపడి మీ వద్దకు రావాలి కదా ప్రభా. జక్కయ్య రీతిగా త్వరపడి వచ్చాడో నేను కూడా అలాగ త్వరపడి మీ సన్నిధికి రావాలి కదా ప్రభా. నా ఇంట చేర్చుకోవాలి ప్రభా, మిమ్మలను నా ఇంట చేర్చుకోవాలి అని ప్రభువుని అడుగుతావా? సోదరుడా, మోకాళ్ళ మీద ఉండి నీ చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభా, ఎంత ఆలస్యం చేస్తున్నానయ్యా, మీ సన్నిధి వాక్యం వింటున్నాను కానీ నిర్లక్ష్యం చేస్తున్నాను. అలాంటి వారు త్వరగా వాడిపోతారని కూడా మీరు చెప్పారు కదా. అయ్యో ప్రభా, నేను వాడిపోయే ఆకులాగా ఉండనివద్దు, రాలిపోయే ఆకులాగా ఉండనివద్దయ్యా, చిగురించే చెట్టులాగా నన్ను చేయండి ప్రభా. మీ వద్దకు వచ్చి వేడుకుంటున్నాను, త్వరపడి రండి ప్రభా. మీ దగ్గరకు నేను వస్తున్నాను ప్రభా. దానియేలు రాజు సముఖమునకు త్వరగా తోడుకొని పోయినట్లుగా నేను మీ సన్నిధిలోనికి వస్తాను. మీ సన్నిధిలోనికి నేను వచ్చి వేడుకుంటున్నాను ప్రభా. మీ కృపలో బలపరచండి. మీ సన్నిధిని, మీ ఆత్మ మీ కృప, మీ కాపుదల మాకు ఇవ్వండి ప్రభు అని మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ అందరం ప్రార్థనలో ఉందాం. పిల్లలు, పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. త్వరగా మేము చేయవలసిన పనులను గూర్చి మమ్మల్ని దినం మీరు హెచ్చరించారు. మేమైతే ఆలస్యము చేస్తున్నాం, తర్వాత చేద్దాంలే అని అనుకుంటున్నాం. కానీ మీరైతే త్వరపడండి అని చెప్పారు. తర్వాత చేద్దాము, ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేది సైతానయ్యా. అది మాకు నష్టం కలిగే దాకా అలాగే చెబుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత వాయిదాలు వేయి, పర్వాలేదు, నీకు గుర్తుంటే చాలు, చేయకపోయినా పర్వాలేదు, గుర్తుంది కదా తర్వాత చేద్దులే అని వాడు తర్వాత అని వాయిదాలు వేయించేసి చివరికి నష్టమయ్యేటట్లుగా చేస్తాడు వాడు. మీరైతే త్వరగా చేయమని అంటున్నారు ప్రభా, త్వరగా లోబడు అంటున్నారు, త్వరగా నా పని చేయి అంటున్నారు, త్వరగా రక్షణ పొందు అంటున్నారు, త్వరగా నా యొద్దకు రా అంటున్నారు, త్వరగా నువ్వు బాప్తిసం తీసుకో అంటున్నారు, త్వరగా నా మాటకు లోబడు అంటున్నారయ్యా. మీరు చెప్పిన మాట వింటున్నామా? సాతానుడు చెప్పిన మాట వింటున్నామా? మమ్మల్ని మేము గ్రహించుకొని త్వరపడి మీకు లోబడే వారముగా చేయండి దేవా. త్వరపడి మా మధ్యకు రండి, మా సహాయమునకై మీరు త్వరపడి రండి ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని మాతో ఉంచండి. ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మీ కృపలో బలపరచండి. ప్రతి కుటుంబమును మీరు దర్శించండి. త్వరగా వాడిపోవు వాని వలె మేము ఉండక రాజు సముఖమునకు త్వరగా తీసుకురాబడిన వారముగా మేము మారాలి ప్రభువా. సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి బలపరిచి మాటలను మా హృదయాల్లో ముద్రించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.